అండ్ సో సరిగమప నుంచి మొదలెడదామా లేకపోతే పతంగ్ నుంచి వద్దామా? మీ ఇష్టం అండి. సరిగమప. ఓకే, ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ సరిగమప. యా. ఏంటి యుఎస్లో ఉన్న కుర్రోడు ఇక్కడికి వచ్చి సరిగమపలో పార్టిసిపేట్ చేయడం కానీ హౌ ఇట్ హ్యాపన్ ద జర్నీ? సో యాక్చువల్లీ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే పీపుల్ ఇంట్రడ్యూస్ అయింది ఒక సింగర్గా సరిగమపకి. బట్ బిగినింగ్ నుంచి ఐవ్ డన్ ఎవ్రీథింగ్, లైక్ యాక్టింగ్, సింగింగ్, రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్, సినిమా అండ్ స్టోరీ టెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. సో దాని మీదే ఉండింది నాకు ఇప్పటి నుంచో. లక్కీలీ యూఎస్లో ఏంటంటే మనం మామూలుగా ఇట్లా మ్యూజికల్స్ ప్లేస్ అంటాం చూడండి. సో యాక్టింగ్, సింగింగ్ రెండు రావాల్సి వస్తుంది. బికాజ్ స్టేజ్ మీద నువ్వు యాక్ట్ చేస్తావు సీన్ తగ్గట్టు, మళ్ళీ మ్యూజికల్ అన్నప్పుడు మళ్ళీ పాడాల్సి వస్తుంది సో స్టేజ్ మీద. సో లక్కీలీ ఐ డిడ్ బోత్. సో అది నాకు బిగినింగ్ నుంచి ఉండింది. రెండు యాక్టింగ్, సింగింగ్, నాకు రెండు క్వాలిటీస్ ఉన్నాయి. బట్ హౌ సరిగమప హ్యాపెండ్ అంటే నేను యూఎస్లో ఉన్నప్పుడు ఈ ఆడిషన్స్ వచ్చాయి, సరిగమప ఆన్లైన్ ఆడిషన్స్. సరే సరదాగా అప్లై చేద్దామని అప్లై చేశా. నాకు రాదనిపించింది, ఎందుకంటే దానికన్నా ముందు నేను చాలా ఆడిషన్స్ ఇచ్చా. లైక్ మామూలుగా సినిమాకి టీనేజ్ రోల్స్ ఉంటాయి కదా అప్పట్లో, 17-18 బిఫోర్ దాట్. సో 17-18 ఆ వయసులో ఐ వుడ్ సెండ్ ఆడిషన్ ఫర్ దీస్ టీన్ రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నారప్ప సినిమాలో ఒక యంగర్ రోల్ ఉంది కదా, దానికి ఆడిషన్ పంపించి ఆన్లైన్ అడిగారు అంటే ఫ్లయర్ వచ్చింది. సో ఈవెన్ దిస్ 96 రీమేక్ జాను మూవీ ఉంది కదా, దానికి యంగర్ వర్షన్ కూడా ఫ్లయర్స్ వచ్చినాయి. సో అలాంటివి చాలా వచ్చినాయి ఫాస్ట్ లో, అన్నిటికి పంపించా. కానీ ఎప్పుడు ఒక రెస్పాన్స్ కూడా రాలేదు. కన్సిడరింగ్ ఓర్ వచ్చింది నీ అప్లికేషన్ అన్న కూడా ఎప్పుడు రాలా. సో దీనికి కూడా వస్తుంది నాకు డౌట్. సరే రాదులే అనుకున్నా, పంపిస్తే యూర్ సెలెక్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అని వచ్చింది. ఓకే, నాకు డౌట్ వచ్చింది అనమాట, ఎక్కడ తేడా పడుతుంది సీన్, నెక్స్ట్ రౌండ్ అంటున్నారు వీళ్ళు. సరే ఇది కూడా సరే నెక్స్ట్ రౌండ్ అంటారు, మళ్ళీ తెలుసుగా ఏమైతుందో నెక్స్ట్ పోద్దులే అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా సెలెక్టెడ్ అన్నారు, సెకండ్ రౌండ్ కూడా సెలెక్ట్ అంటున్నారు. ఏంట్రా బాబు, సంథింగ్ ఇస్ ఫిషీ, ఏదో తేడా పడుతుంది అనుకున్నా. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అన్నారు. ఒరే బాబు మీరు నన్ను ఆశలు ఇవ్వకండి, నాకు హోప్ ఇవ్వకండి అని మైండ్ సెట్ లో ఉండే. సో లక్కీగా ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యా. సో ఫైనల్ రౌండ్ లో పర్సనల్ ఇంటర్వ్యూ, డైరెక్ట్ వీడియో కాల్ చేసి దే లిసన్ టు యూ సింగింగ్ డిఫరెంట్ జానరాస్ అనమాట. అడుగుతారు ఈ జానరా బాడ్ అని లైవ్ ఇంటర్వ్యూ లాగా. సో నేను పాడాక నో రెస్పాన్స్ ఫర్ అట్లీస్ట్ 1 వీక్. సో నేను పోయింది అనుకున్నా, సరే రాలేదు ఇంకా, లాస్ట్ పెంచి లాస్ట్ లో కట్ చేస్తారు, నన్ను ఎలిమినేట్ చేస్తారు అనుకున్నా. అదే ప్రాసెస్ లో ఐ టోల్డ్ యూ ఐ ఆల్సో రైట్ అండ్ డైరెక్ట్ రైట్. సో ఒక వెబ్ సిరీస్ రాసా, ఒక రామ్-కామ్ వెబ్ సిరీస్. సో నా డిగ్రీ కరెక్ట్గా ఆ టైంలో అయిపోతుంది. సో నేను అనుకున్నానంటే సరే వచ్చినా రాకపోయినా మనం ఇండియాకి వెళ్ళిపోదాము, సరిగమప వస్తే మంచిది, ఆ ప్లాట్ఫామ్ లో మనం వెళ్ళొచ్చు. రాకపోతే నేను రాసుకునే వెబ్ సిరీస్ ని ఒక చాయ్ బిస్కెట్కి కానీ, ఒక తమాడాకి కానీ, సమ్ మన తెలుగు ప్లాట్ఫామ్స్ కానీ పిచ్ చేస్తే మేబీ దిల్ ప్రొడ్యూస్ ఇట్. నేను అందులో యాక్ట్ చేయొచ్చు, అందులో డైరెక్ట్ చేయొచ్చు, అందులో రాయొచ్చు నేను. సో అలా ఒక జనాల ద్వారా, అలా ఒక ప్లాట్ఫామ్ ద్వారా నేను జనాలకి వెళ్ళొచ్చేమో అని అనుకున్నా. రాకపోతే నేను వెంటనే ఇండియాకి వెళ్ళిపోయా. 2 days డిసిజన్ అది. మా నాన్నతో, ఫ్యామిలీతో, అందరితో మాట్లాడి కూర్చుని, సరే ఎట్లా డిగ్రీ అయిపోయింది ఇంకా, సో లెట్ మీ గో పర్స్యూ మై డ్రీమ్స్, మై గోల్స్, మై ప్యాషన్స్ అని ఇంట్లో డిస్కషన్ జరిగి 2 days డిసిషన్లో ఇండియాకి వచ్చేసాను. సరిగమప నుంచి ఇంకా ఏం రిప్లై రాలేదు అనుకున్నా. సో అలా నా పనులు నేను చేసుకుంటున్నా. వితిన్ 10 days ఆఫ్ బీయింగ్ ఇన్ ఇండియా, నేను ఎప్పుడో December 31st వచ్చా ఎగ్జాక్ట్గా. న్యూ ఇయర్స్ అప్పుడు ఫ్లైట్లో ఉన్నా. నాకు Jan 10th 15th ఆ టైం కల్లా నేను సెలెక్ట్ అయిపోయా. వాళ్ళు ఆఫీస్కి రమ్మన్నారు. ఆ టైం చూసి కరెక్ట్గా దిగా ఇండియాలో ల్యాండ్ అయ్యావు తెలుసా. జస్ట్ అది వర్కౌట్ అయిపోయింది. అంటే నేను వచ్చినా రాకపోయినా మనం వెళ్ళిపోయాలి. కానీ గాడ్స్ గ్రేస్, అది సరిగమప ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మా నాన్న వద్దన్నాడు కూడా. ఇది సింగింగ్ అంటే ప్రోగ్రామ్ అంటే వద్దన్నారా? ఎందుకంటే ఆయనకు ఉద్దేశం ఏంటంటే నా మెయిన్ ఇంటెన్షన్ యాక్టర్ అవ్వడం కదా, ఒక నటుడుగా ఎస్టాబ్లిష్ అవ్వాలని. సో నేను ఇప్పుడు సింగింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి పాడితే నాకు ఒక సింగర్ అని లేబుల్ వేస్తారేమో, ఇలా సింగర్ అని బిరుదిస్తారేమో అని ఆయన అనుకున్నాడు అనమాట. నేనేమన్నానంటే అట్లేముండదు నాన్న, డెఫినెట్లీ మేబీ ఉండొచ్చు, అలా ఆ యాంగిల్లో చూడొచ్చు. కానీ ఐ నో మై సెల్ఫ్, నా పర్సనాలిటీ నాకు తెలుసు, నేను ఎలా ఎంగేజ్ చేయగలుగుతాను తెలుసు ఆడియన్స్గా, వేరే కమ్ ఫ్రమ్ నాకు తెలుసు. కాబట్టి అట్లా ఏం చూడరు అంటే నాకు, ఫర్ మీ సింగింగ్ అండ్ యాక్టింగ్ దీస్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫర్ మీ. నేను సింగింగ్ చేసినప్పుడు నేను యాక్టింగ్ కూడా చేస్తున్నా, బికాస్ నేను ఒక స్టోరీ చెప్తున్నా, ఒక ఎమోషన్ కమ్యూనికేట్ చేస్తున్నా. ఆ సాంగ్ ఉన్న మీనింగ్ నేను జనాలకి తెలియపరచాలి. సో ఆ సాంగ్లో ఉన్న మీనింగ్ నేను జెన్యున్గా ఫీల్ అయితేనే
అది ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అయ్యి జనాలకి కనెక్ట్ అవుతారు సాంగ్కి. Right. సో నాకు ఇదేది సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ స్టోరీ టెల్లింగ్ రైటింగ్ కానీ ఏం డిఫరెంట్ కాదు, ఆల్ ఈజ్ అబౌట్ ఇమోషన్ అండ్ ఒక థీమ్, అది చెప్తున్నామా లేదా బట్టి. సో ఐ టోల్ మై డాడ్, లేదు దానా ఇట్స్ జస్ట్ అబౌట్ దిస్, నేను ఇది 2 చేయగలుగుతాను, నేను మ్యూజికల్ ప్లేస్లోనే 2 యాక్టింగ్ సింగ్ చేశాను కదా, సో సేమ్ థింగ్ అట్లేం చూడరు రైటర్ అనుకుని అలా దిగిపోయాను అనమాట ప్లాట్ఫామ్లోకి. ఓకే. సో యా, అండ్ దెన్ అక్కడి నుంచి దిస్ నో లుకింగ్ బ్యాక్, ఐఎమ్ డూయింగ్ మై జర్నీ. సో వాట్స్ యువర్ ఫస్ట్ సాంగ్ ఇన్ ద సరిగమప? ఇంతేనా. సో యాక్చువల్లీ అది ఎలా వచ్చిందంటే నేను ఆల్రెడీ ఒక కవర్ సాంగ్ చేశాను ఇంతేనా మీద. నా యూట్యూబ్లో నేను చాలా చేస్తుండే అనమాట బిఫోర్ అమెరికా. ఓకే. సారీ, బిఫోర్ సరిగమప నేను మస్తు చేస్తుండే యూట్యూబ్లో. ఇట్లా వ్లాగ్స్ చేస్తుండే సరదాగా ఫ్రెండ్స్తో, మ్యూజిక్ కవర్స్ చేస్తుండే, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే. సో మ్యూజిక్ కవర్స్ వన్ ఆఫ్ ద కవర్స్ ఇంతేనా. సో వాళ్ళ టీం అంతా చూసారనమాట సీలో. ఇంతేనా ఏదో బాగా పాడాడు కదా, ఫ్రీగా పాడేశాడు లవ్ సాంగ్ లాగా, ఇది పెడితే బాగుంటుంది వాళ్ళు ఫీల్ అయ్యి, వాళ్ళకి నాకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు యాక్చువల్లీ నాకు అని పాడి పంపించా. కానీ ఆప్షన్స్లో ఏవి లేని ఇంతేనా సెలెక్ట్ చేసి నాకు పంపించారు ఇది పాడమని. నువ్వు ఇది కవర్లో చాలా బాగా పాడావు, ఇది లైవ్లో పాడు, షోకి బాగుంటుంది అన్నట్టు. దట్ వాజ్ దర్ థాట్ అనమాట. సో అట్లా వర్కౌట్ అయిపోయింది అది. నైస్. మరి ఆ సాంగ్ ఒకసారి పాడవా? అమ్మో అదా, అది పాడి బోర్ కొట్టినట్టుంది ఆడియన్స్ కి. అవునా? యా, బట్ మీకోసం పాడమంటే పాడు. యా ప్లీజ్. ఇంకా పాడించుకుంటాం అదే ఈ సాంగ్ తో మనం. ఇంతేనా ప్రేమంటే ఇంతేనా, పడిన దాకా తెలియదే, ఇంతేనా నీకైనా ఇంతేనా, మనసులో నిలువదే, నిదురలేదు కుదురు లేదు, నిమిషమైనా నాకే, కదలలేను వదలలేను, మాయ నీదేనా. నైస్ యార్. అంటే మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నావా? సో యాక్చువల్లీ చిన్నప్పుడు కర్ణాటక మ్యూజిక్ ఒక 2-3 years నేర్చుకున్నా ఇక్కడ యూఎస్లో ఉన్నప్పుడు. యూఎస్లో. బట్ ఆఫ్టర్ దాట్ స్టడీస్ వల్ల ఇంకా ఫ్రమ్ అదర్ రీజన్స్ ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ. యూఎస్ పుట్టింది ఇక్కడే. ఒక 4 years అప్పుడు మా నాన్న తోలుకెళ్ళిపోయాడు అక్కడికి. ఒక జాబ్ వచ్చింది అనమాట. ఓకే. సో డెఫినెట్లీ మన ఏమంటారు, ఫర్ మై ఫ్యామిలీస్ ఫ్యూచర్, ఫర్ ఎవ్రీ వన్ హీ వాంటెడ్ టు గో దేర్, సెటిల్ దేర్. మా నాన్న కమ్స్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ ఇన్ చెరియాల్, వరంగల్. ఇక్కడ వరంగల్ నుంచి చెరియాల్, ఇప్పుడు సిద్దిపేట కిందకి వస్తుంది. బట్ he didn't have much resources back then. So not a very rich family అసలు కాదు, అది కూడా మిడిల్ క్లాస్ కూడా కాదు. సో వి కమ్ ఫ్రమ్ వెరీ హంబల్ బ్యాక్గ్రౌండ్. సో మా నాన్న చాలా కష్టపడి he was able to go to America with his talent, with his skills. సో నాకంత ఫ్యూచర్ ఇచ్చాడు. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఇయర్. ఏంటంటే ఏం అవకాశాలు అంటే రిసోర్సెస్ అనేది కూడా ఏమీ లేని సమయంలో కూడా అంటే యూఎస్కి వెళ్ళేంత స్థాయికి కూడా వచ్చారంటే ఈజ్ అ ఫైటర్ అండ్ ఆల్సో హీ సక్సీడెడ్. డెఫినెట్లీ యా. అండ్ అట్ దట్ టైం సాఫ్ట్వేర్కి చాలా మంది వెళ్ళారు కానీ ఫార్మాలో ఎప్పుడు వెళ్ళలే. ఓ డాడ్ ఫార్మా. సో చాలా తక్కువ ఆ టైంలో ఎస్పెషల్లీ. ఇప్పుడు కాస్త బెటర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ డైరెక్ట్ ఫార్మా కోర్సులకి వెళ్తున్నారు కాలేజ్కి, అక్కడ అట్లా జాబ్లు సంపాదిస్తున్నారు. కానీ అప్పట్లో అసలు డైరెక్ట్గా జాబ్ అంటే కష్టం, అది ఫార్మా అంటే ఇంకా కష్టం. సో హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. హీస్ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ, మై డాడ్ ఫర్ షూర్. బికాస్ నాకు ఎప్పుడు నా మైండ్లో ఏం తిరుగుతుందంటే, అరే మా నాన్న ఎక్కడో సిద్దిపేటలో ఉన్న ఒక చెరియాల నుంచి కష్టపడి కెమిస్ట్రీ ఫ్లాప్ కూడా అయ్యాడు మా నాన్న, ఫెయిల్. సో దాన్నే పట్టుకున్నాడు, నాకు ఎందుకు ఇది నచ్చింది, నేను ఫెయిల్ అయినా నేను చేయగలుగుతానని పట్టుకుని అదే ఇయర్ హీ డిడ్ వెరీ గుడ్ ఆన్ ద మార్క్స్. అండ్ దెన్ హీ వాజ్ ఎవెన్చువలీ డాక్టర్ రెడ్డీస్లో స్టార్ట్ అయ్యారు ఆయన. అక్కడి నుంచి హీ వెంట్ టు అమెరికా ఫ్రమ్ దే. సో నాకు అనిపించింది ఎక్కడో చిన్న గ్రామం నుంచి మా నాన్న వచ్చి ఇంత చేశాడు, నేను అవ్వలేనా, నేను నా ఇండస్ట్రీలో నేను సక్సీడ్ అవ్వలేనా, నాకు ఫీలింగ్ వచ్చింది బేసిక్లీ. సో ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ ఫర్ షూర్, మై డాడ్. వావ్. యా. సో ఆ హంబుల్నెస్ కానీ సో అవన్నీ డాడ్ నుంచి నీకు వచ్చేసాయేమో. డెఫినెట్లీ యా. హీస్ టాట్ మీ అలాట్, మై ఫ్యామిలీ ఓవరాల్, అమ్మ కూడా, ఎవ్రీథింగ్. ఇట్స్ అ వెరీ క్యూట్ ఫ్యామిలీ. అండ్ నువ్వు ఒక్కడివేనా, ఇంకా బ్రదర్ సిస్టర్? చెల్లి ఉంది నాకు. చెల్లి ఉన్నారా? ఓకే. షీ ఈజ్ 8 years younger to me. తను కూడా పాడుతుంటారా? తను పాడదు యాక్చువల్లీ, బాగా పాడుతుంది కానీ అది పాడదు. పాడించు. ఓకే, నైస్. ఈ సరిగమప జర్నీ కానీ అండ్ కమింగ్ టు దిస్ సాంగ్ కానీ అంతా సూపర్గా ఉంది. సో
సో ఒక యూఎస్ పోరగాడు ఇక్కడికి వచ్చి మంచిగా మనందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడంటే ఎంత మంచిగా ఉంది తెలుసా నిజంగా. మన భాషలో మన యాసలో చెప్తే మంచిగా ఉంటుంది అంతేగా. అంతే అంతే. ఇంతకు నీకు వచ్చా తెలంగాణ? వస్తుంది, ఎందుకు రాదు? వస్తుందా? కొంచెం మాట్లాడగలుగుతా. ఓకే, కమింగ్ టు ద పతంగ్.